సో ఫ్రెండ్స్ మనం ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకొని మనకి అప్లికేషన్ అనేది ఈ రోజు అయితే స్టార్ట్ అయితే సారీ రేపు మనకి 21 అయితే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 23 అయితే క్లోజింగ్ అయితే ఉంటుంది. సో 3 డేస్ ఉంటది కాబట్టి సో ఎంత వీలైతే అంత బేగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అయితే మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది క్లియర్‌గా మీకు చెప్తాను. ఓకేనా? సో దీనికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఫస్ట్ మన ఏజ్ విషయం చూసుకుంటే మనం 15 ఇయర్స్ నుంచి ఓకేనా? 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు ఉంటే సరిపోద్దన్నారు. దాంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, అలాగే మనకి పర్సనల్ డిజాబిలిటీ వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంతో పాటు మనకి కేటగిరీస్ చూసుకుంటే ఇప్పుడు బోర్న్ అయి ఉండాలి అనేసి కూడా వీళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ క్లియర్‌గా చెప్పారు ఏంటంటే 10థ్ పాస్ అయినా సరిపోద్ది. లేదంటే 10+2 చేసినా సరిపోద్ది అనేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే మనం 10థ్‌తో చేయొచ్చు. అలాగే మనకి ఇంటర్‌తో కూడా చేసుకోవచ్చు చెప్పారు. కాకపోతే టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే గనక మీకు ఇంకా యూజ్‌ఫుల్. ఇంకా బేగా తీసుకుంటే ఛాన్స్ అయితే ఉంటది. అండ్ ఆ ఐటీఐ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, ఏటి కేటగిరీస్ ఉన్నాయో ఇక్కడ దాని గురించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇవి సర్టిఫికేట్ ఉండాలని కాదు. ఉన్నా ప్రాబ్లమ్ లేదు. లేదంటే లేకపోయినా ప్రాబ్లమ్ అయితే లేదు. ఓకేనా? అండ్ ఎవరైతే ఐటీఐ గాని, లేదంటే ఎస్ఎస్‌సి రిజల్ట్ గాని వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోకూడదనేసి చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? దాంతో పాటు మనకి రిజర్వేషన్ అనేది ఇక్కడ చాలా అంటే మరి ప్రతి మనం గవర్నమెంట్ దానికి మనకి ఎలా రిజర్వేషన్స్ అయితే ఉంటాయో, అలాగే దీంట్లో కూడా రిజర్వేషన్ అయితే ఉంటదనేసి చెప్పారు. నెక్స్ట్ మనకి దీని అప్లికేషన్ ఫీ గాని చూసుకుంటే రూ. 100 అయితే ఉంటది. ఇదొచ్చి మనకి నాన్ రిఫండబుల్. ప్రతి క్యాండిడేట్స్ ఇంకోటేంటంటే ఎస్సీ, ఎస్టీ నెక్స్ట్ పీడబ్ల్యూడీ వుమెన్‌కొచ్చేసి మనం ఎటువంటి ఫీ అనేది లేదనేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అలా మన అప్లికేషన్ వెబ్‌సైట్ కూడా ఇచ్చారు. అది కూడా చూపిస్తాను. దాంతో పాటు మీకేంటంటే వీళ్ళేంటంటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు గానీ, నెక్స్ట్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ మెడికల్ టెస్ట్ ఎలా ఉంటదంటేండి ఇదిగో ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, ఈ రకంగా మీరు ఒక మెడికల్ స్టాండర్డ్స్ అనేది క్లియర్‌గా చూసుకోండి. అండ్ మెడికల్స్ తర్వాత మనకి విజువల్ ఇంపైర్డ్ ఉంది కదా! సో, అది కూడా ఉంటదనమాట. అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ సెలక్షన్ ఇదంతా అయిపోయింది కదా! మనం ట్రైనింగ్ పీరియడ్ చూసుకుంటే 1 ఇయర్ అయితే ఉంటదని చెప్పారు. 1 ఇయర్‌లో మీకేంటంటే సాలరీ అనేది వస్తదని కూడా చెప్పడం అయితే జరిగింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బట్ ఇక్కడ క్లియర్ చూడండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే దేర్ విల్ బి నో రిటర్న్ టెస్ట్ ఆర్ వైవా టెస్ట్. అంటే మనకి ఎటువంటి ఎగ్జామ్ గాని, లేదంటే ఇంటర్వ్యూ గాని కండక్ట్ చేయకుండా వీళ్ళేంటంటే తీసుకోండి అని చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకోటేంటంటే మనం అప్లికేషన్ యొక్క వెబ్‌సైట్ చూసుకుంటే ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే ఉంటది. ఇక్కడ మనకేంటంటే అప్లికేషన్ వెబ్‌సైట్ అనేది ఉంటది. నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ దాంట్లోకెళ్ళిన మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా? రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకేంటంటే అక్కడ మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. లైక్ ఏంటంటే మీరు ఏ ట్రేడ్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో దాంతో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ ఇలా ప్రతి మీరేంటంటే అప్లోడ్ అయితే చేయాలనమాట. ఈ రకంగా సింపుల్‌గా మీరు 1 ఇయర్‌లోని మనకి ఒక అప్రెంటిస్ జాబ్‌లోనైతే ఉంటారు. లేటర్ ఆన్ వచ్చే రైల్వే నోటిఫికేషన్స్‌లో గాని, లేదంటే ఈ అప్రెంటిస్ పీరియడ్ అయిపోయిన తర్వాతే మీకు పర్మనెంట్స్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటదనమాట. సో, ఈ రకంగా సింపుల్ మీ యొక్క లైఫ్ ఫ్యూచర్‌ని మరి బ్యాలెన్స్ అయితే చేసుకోవచ్చు. సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మనకి కొత్తగా ఛానల్‌కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.